నమస్తే. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఎందరో విద్యార్థుల ఆత్మీయ బలిదానాలు, ఎందరో మంది కన్న తల్లుల కన్నీటి గాథల వల్ల ఈరోజు తెలంగాణ ఏర్పడింది. సో మాట్లాడడం ప్రస్తుతం మనం అదే గన్ పార్క్ వద్ద ఉన్నాం, అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాం. సో మనతో పాటు మాట్లాడిన తెలంగాణ ఉద్యమకారులు, ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి సో తెలంగాణ ఉద్యమంలో చేతులకు బేడీలు వేసుకొని తీసుకెళ్ళిన విద్యార్థి నాయకుడు కోట సీనన్న మనతో పాటు ఉన్నారు. సన్న నమస్తే. జై తెలంగాణ. ఏమనిపిస్తుంది? 12 ఏళ్ల చరిత్ర కంప్లీట్, ఇప్పుడు తెలంగాణ సొంత రాష్ట్రం సాధించుకున్నాం. సో 12 ఏళ్ళుగా ఒకసారి నెమర వేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది అన్న? అమరుల త్యాగాల ఫలితం, ప్రజల విద్యార్థుల పోరాటాల ఫలితంగానే ఈరోజు స్వరాష్ట్రంలో మనం ఆత్మగౌరవంతో పరిపాలన కొనసాగించుకుంటున్నాం. అదే క్రమంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ ప్రజానీకానికి అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఒక ఉద్యమకాడిగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా కళ్ళ ముందు జరిగినటువంటి పోరాటం 69 చరిత్ర చదువుకున్న వాళ్ళమే, కానీ 1996 చరిత్రను కూడా అప్పుడు బాల్యం అన్నది, అంటే చదువుకున్నాం అంతే. కానీ నా కళ్ళ ముందు జరిగినటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమం అంతా కూడా దాంట్లో ఒక క్రియాశీలక భూమిక పోషించినాం, నాయకత్వం కూడా వహించినాం. ఓయూజేసీ ఏదైతే ఫౌండర్ మెంబర్గా ఉన్నాం, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా అనేక పోరాటాలలో ప్రజల్ని భాగస్వామ్యం, విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ పాదయాత్రలు, సైకిల్ యాత్ర చేసి మన పోరాటాల ఫలితంగా ఈ స్వరాష్ట్రం ఏర్పడ్డదన్నందుకు ఒక ఉద్యమకాడ చాలా గర్వంగా ఇలా ఫీల్ అవుతూ ఆ అమరులను స్మరించుకుంటూ ఈరోజు గన్ పార్క్ దగ్గర అమరులకు నివాళులు అర్పించడానికి కోసమే రావడం జరిగింది. అంటే ఇన్నేళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర పెత్తందారుల హుజుం కావచ్చు, జులుం కావచ్చు, ఇంకా తెలంగాణ పైన కొనసాగుతుందా అని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల మనకు అనిపిస్తూ ఉన్న పరిస్థితి. అంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ చేసిన కమెంట్స్ కావచ్చు, జన సైనికులు చేసిన కమెంట్స్ కావచ్చు, లేకుంటే ఇంకొక తెలంగాణలో ఉండి తెలంగాణ పుట్టిన తను ఆంధ్ర అసలు తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని చెప్పి బక్కని నరసింహులు కావచ్చు, వీళ్ళందరూ ఇంకా తెలంగాణ పైన ఒక విషయాన్ని చుమ్ముతున్న పరిస్థితి. ఏం చెప్తారు ఈ వాళ్ళకి? నేను ఇప్పటికే చెప్పడం జరిగింది, ఈ తెలంగాణ అనే పదం డిక్షనరీ లేదని మాట్లాడేటువంటి మూర్ఖులారా, మీ పార్టీని ఈ తెలంగాణ డిక్షనరీలోకి వెళ్ళి లేకుండా చేసిళ్ళు. ఈ తెలంగాణ డిక్షనరీలోనే మీ పార్టీ లేకుండా పోయింది. కాబట్టి అది సోయిలో ఉంచుకొని మాట్లాడాలి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే తోలు తీస్తాం. కాంగ్రెస్ పార్టీనే చెప్తా ఉన్నాం మేము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమకాలుగా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ఉద్యమకాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకాల ఆకాంక్షలు నెరవేర్చడానికి కోసం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కోసం ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మీరు ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి టీఆర్ఎస్ ప్రభుత్వంలో నడిచింది కావచ్చు, మీరు రకరకాల పదవులు ఇవ్వచ్చు, రకరకాల మీకు అన్ని రకాలుగా మీకు సంబంధించిన రెడ్ కార్పొరేట్ చేయవచ్చు, కానీ ఇట్లా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద దాడి చేసే విధంగా మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. ప్రభుత్వం పరంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఉద్యమకారులు కూడా మేము కూడా వాళ్ళకు భర్త పూజ తప్పదని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తెలంగాణలో వచ్చిన తర్వాత ఇవంతా కూడా టీడీపీ పెత్తందారుల జులుం మళ్ళీ కనిపిస్తుంది అని చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత విగ్రహాలు, ఎన్టీఆర్ విగ్రహాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు? సో ఇక్కడ తెలంగాణలో శాంతి భద్రతలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ప్రజలు పరిపాలన అంతా సవ్యంగా జరిగిపోతూ ఉంది. సంక్షేమం, అభివృద్ధి రెండు జోడెద్దులుగా ప్రజాప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. దీన్నంతా జీర్ణించుకునేటువంటి కొద్దిమంది, అంటే ఇప్పుడు మొన్న చూసినాం, ఒక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని అరెస్ట్ చేసేసింది. ఎందుకంటే ప్రొవోకేట్ చేసే విధంగా, రెచ్చగొట్టే విధంగా, పట్టాలు కోసేరి, జీఎం ఆఫీస్ని కాలబెట్టిరి, సింగరేణి భవన్ కాలబెట్టిరి అని రెచ్చగొట్టే విధంగా. అంటే మేము పోరాటం చేస్తే రైతులు కూడా వస్తలేరు, 4 రైతులు ఉన్నారు, మొత్తం 15 మంది మనోళ్ళే ఉన్నారు, 30 మంది మనోళ్ళే ఉన్నారు, 4 రైతులు ఉన్నారని చెప్తారు. అంటే వాళ్ళకు ప్రజల ఆదరణ లేకుండా పోయింది. ప్రజలు వాళ్ళకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ పరిస్థితిలో రెచ్చగొట్టి వాళ్ళను, అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలను కూడా రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలను ఆగం చేయడానికి కోసమే ఇలా కుట్రలు చేస్తున్నారు. అట్లాంటి కుట్రలన్నింటి కూడా ఉపేక్షించలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రభుత్వం నుంచి ఏదైతే ఫిర్యాదులు వచ్చినాయో ఆ ఫిర్యాదుల ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుని అరెస్ట్ చేసి జైలు పెట్టడం జరిగింది. అట్లనే ఈ కొద్దిమంది తుగ్లక్గాళ్ళు, తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నేను ఉపాసం ఉన్నా అన్నటువంటి ఒక విధవ, ఇలా నీకు ఏం పని రాబాయి తెలంగాణలో? నీ రాష్ట్రంలో ఫస్ట్ నీ రాజధాని కట్టుకొని నువ్వు అక్కడ ప్రజలకు, నీకు ఇచ్చినటువంటి బాధ్యతలకు ఆ ప్రజలకు సేవ చేయి, సర్వీస్ చేయి. అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో వాళ్ళ సంక్షేమం కోసం ఆలోచించు. అది ఆలోచించకుండా ఈ తెలంగాణలో నీకేం పని రాబాయి? తెలంగాణ ప్రజల దృష్టి కలిగే కోనసీమలో కొబ్బరి చెట్లన్నీ ఎండిపోయినాయి అని చెప్పినటువంటి ఏడ్చినటువంటి సన్యాసి నువ్వు, నీకు అసలు బుద్ధి ఉందా? కనీసం మాట ఈరోజు మాట్లాడింది రేపు గుర్తుండదు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి
తెలంగాణ ప్రజల గురించి కానీ తెలంగాణ అస్తిత్వం గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త బిడ్డలారా అంటున్నాను. ఇక్కడ సవాళ్ళు విసిరి రెచ్చగొట్టే విధంగా చర్యలు తీసుకుంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంది. మా పార్టీకి మేము కూడా మా పార్టీ పెద్దలకు చెప్పడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళని ఉపేక్షించే లేదన్నప్పుడు వెంటనే ఆ ప్రభుత్వం పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చేసింది, అనుమతులు కూడా రద్దు చేసింది. అంటే తెలంగాణ ప్రజల మధ్యన ఒక విభజన రేఖ మళ్ళీ ఇక్కడ ఇప్పటికే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కోసం ఒక పార్టీ ప్రయత్నం చేస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీ దేవుడి పేరుతోటి మతం పేరుతో రాజకీయాలు చేస్తోంది. ఆ క్రమంలో ఇక్కడికి స్వయంగా ప్రధానమంత్రి వచ్చినా కూడా తెలంగాణ ప్రజల్లో కూడా ఎక్కడ ఎలాంటి చలనం లేదు, ఆ పార్టీకి స్పందన లేదు. ఆ పార్టీకి జరిగినటువంటి నష్టం మనం బండి సంజయ్ రూపంలో మనం చూసినాం. కాబట్టి ఈ పార్టీని రక్షించుకోవాలంటే ఎట్లా అని ఇప్పుడు బీజేపీతో అయితలేదని ఇలా ఈ తోకపాట్లు అయినటువంటి ఆ కుట్ర మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి కుట్రతోటి ఈ తెలంగాణలో ఎంట్రీ కావాలనేది, హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంట్రీ కావాలనేది, మళ్ళా ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలైతేనేమి, అగ్రకుల పేదలైతేనేమి, వీళ్ళందరూ కూడా ప్రజలుగా కలిసి ఉన్నటువంటి ఈ తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్యన విభజన రేఖ గీసేసి ఇక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాలను చేసేసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ పిచ్చిసేన ఆ పచ్చసేన రెండు కలిసి ఓట్లు వేయించుకొని బీజేపీని ఇక్కడ స్ట్రెంథెన్ చేయడానికి కోసం ఈ కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ కుట్రను తెలంగాణ ప్రజలు కానీ ఉద్యమకారులు కానీ ప్రతి ఒక్కరు గమనిస్తారు. తోలు తీసి మీకు ఈ భరత పూజ చేస్తారని సందర్భంగా చెప్తాను. మీరు ఇక్కడ కుట్రలు కుతంత్రాలతో ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఇలా మీరు కథలు చేస్తే ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఊరుకోదు. ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన 10 ఎకరాల భూమి కబ్జా చేసినందుకు చెరువు అది కోడి చెరువుకు సంబంధించి పెద్ద ఆరోపణలు వస్తాయి. సో దీనిపైన కాంగ్రెస్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోబోతుందా? కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇప్పటికే హైడ్రాను తీసుకొచ్చేసింది. హైడ్రా తీసుకురావడం ఉద్దేశమే కబ్జాదారుల కూరల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని అంతా కూడా స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యం కొద్దీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగానే కష్టంగా మీరు ఫిర్యాదులు చేయండి. ఎవరైతే ఆధారాలు ఉంటే ఫిర్యాదులు హైడ్రాకు ఫిర్యాదు చేస్తే హైడ్రా కూడా కష్టంగా హైడ్రా దృష్టికి వచ్చిందని అనుకుంటే ఇప్పటికే మీడియాలో చాలా అనేక కథనాలు వస్తున్నాయి. ప్రభుత్వం మాట్లాడలేదు, ప్రభుత్వం మాట్లాడే ముందు పూర్తి ఆధారాలతో మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా కష్టంగా వాటిపైన దర్యాప్తు చేస్తూ ఉంది. ఏ విధంగా వాళ్ళకి వచ్చింది, వాళ్ళు ఎంత కొన్నారు, ల్యాండ్ కొన్నదానికి ఎక్సెస్ ఏమైనా ఎట్లా కలుపుకున్నారు ప్రభుత్వని. ఒకవేళ కబ్జా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటారు హైడ్రా. అది హైడ్రా చూసుకుంటారు. రంగనాథ్ గారి చేతిలో హైడ్రా ఉన్నది. హైడ్రా వాళ్ళు చూసుకుంటారు. ఖచ్చితంగా ఎవరిని ఉపేక్షిస్తారు. పెద్ద వాళ్ళనే ఇలా బిల్డింగ్లనే ఇలా అపార్ట్మెంట్లే కూల్చేసి ఇలా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్లో ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. అనేక చెరువుల్ని స్వాధీనం చేసుకొని మళ్ళీ ప్రజలకు చెరువు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేసి వెనకట మా చెరువు ఇట్లుండే అని ప్రజలు ఇక్కడ సిటీ ప్రజలు మాట్లాడితే మళ్ళీ వాళ్ళకు అనుగుణంగానే ఆ చెరువును పునరుద్ధరించి ఇలా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారి. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వ భూమి ఉన్నట్టయితే దాన్ని ఉపేక్షించలేదు, ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం. సో ఫైనల్గా చెప్పండి, తెలంగాణలో మరోసారి అంటే ఈ విధంగా ప్రాంతీయ విద్వేషాలు జరుగుతాయి. అంటే ఇటు తెలంగాణ ప్రజలు జర్నలిస్టులకు సంబంధించి కొంతమంది దానికి సంబంధించి మా తెలంగాణ జర్నలిస్టుల పైన దాడి ఖండిస్తున్నామని చెప్పేసి ప్రెస్ మీట్లు పెడతా, దాని కౌంటర్గా జనసేన నాయకులు పెడతాను. అలాగే టీడీపీ కూడా మానాడులో తెలంగాణ కించపరిచే విధంగా అంటే మరోసారి తెలంగాణలో ఆత్మగౌరవ సంబంధించిన దాడి జరుగుతుంది, తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది జర్నలిస్టులు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ చెప్తారు. సో ఆ ఉద్యమం మరోసారి రాబోతుంది అంటారా? తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనది. ఈ సమాజ మార్పులో కూడా జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనది. ఎందుకంటే ప్రతి అన్యాయానికి గురవుతున్నటువంటి బాధితుల పక్షాన ప్రజల గొంతుకగా ఇలా ప్రజలందరికీ వార్తను చేరవేస్తూ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళకి అంటే గుర్తింపుకు వచ్చే విధంగా వాళ్ళ దృష్టికి పడిపోయే విధంగా చేస్తూ ఇలా ప్రజల సమస్యలకు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్నది జర్నలిస్టులు. మరి అట్లాంటి జర్నలిస్టుల మీద పిచ్చి మాటలు మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టుల మీద, పాశం యాదగిరి లాంటి వాళ్ళ మీద పిచ్చి మాట్లాడుతున్నటువంటి నాయకులారా, అరే మీ జీవితాలు ఏంది, మీ త్యాగం ఏంది, మీ చరిత్ర ఏందో ఫస్ట్ చూసుకోండి. పాశం యాదగిరి గారు సీనియర్ జర్నలిస్టు. అట్లాంటి జర్నలిస్టు గురించి మాట్లాడేటప్పుడు ఆయన అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు ఆయన కళ్ళ ముందర 69 ఉద్యమం నుంచి పనిచేసుకుంటూ వచ్చిండు. ఆయన చూసుకుంటే తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రభుత్వమే ఆయన గౌరవించుకొని సత్కరించినటువంటి పరిస్థితి. కాబట్టి అట్లాంటి నాయకుల మీద పిచ్చి మాట్లాడితే తోలు తీయాల్సింది ఎవడైనా పర్లేదు. ఎందుకంటే సరే వాళ్ళు ఏదైనా తప్పులు చేసినప్పుడు ఖచ్చితంగా తప్పులు చేసినప్పుడు దాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఖండించాల్సిందే, వాళ్ళ తప్పులను కూడా ఎత్తి చూపాల్సిందే. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి కాకుండా వ్యక్తిగత దూషణ చేస్తూ వ్యక్తిగతంగా మనిషి మీద దాడి చేయడం అనేది అది ఏదైతే ఉందో చాలా దుర్మార్గమైంది. అది ముఖ్యంగా ఉస్మానియా నుంచి జరగడం చాలా దురదృష్టకరం. ఉస్మానియా పేరు వాడడం చాలా దురదృష్టకరం. ఉస్మానియా ఎప్పుడు ప్రజల గొంతుగా ఉంటుంది, ప్రజల పక్షాన ఉంటుంది. ఈ ప్రజలకు మంచి చేసేటువంటి లక్ష్యం కొద్దీ ఉస్మానియా చేసి పనిచేస్తుంది తప్పితే తెలంగాణ మొత్తం స్వరాష్ట్రం తెలంగాణ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కోసం ఉస్మానియా జేఏసీ పుట్టింది. ఆ జేఏసీ ఆ లక్ష్యాన్ని నెరవేర్చింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో జేఏసీ ఉస్మానియా జేఏసీ చాలా కీలకంగా పనిచేసింది. అట్లనే రాష్ట్రానంతరం కూడా ప్రజల సమస్యలు అనేక సమస్యలు అడ్రస్ అవును ఈ ఎండకు కూడా
అట్లాగే ప్రజల సమస్యలను కూడా అనేక సమస్యలను కూడా అడ్రస్ చేసింది. ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాట రూపాన్ని కూడా ఎంచుకుంది. అట్లా ఉంటుంది జేఏసీ అంటే. కానీ ఏదో ఒకటి మోచేతి నీళ్ళు తాగడానికి కోసం వాడిని చెంచాగిరి చేయడం కోసం వాడు వేసే ఎంగిలి మెతుకులో ఆశపడి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఎక్కడికక్కడ ప్రజలు ఎక్కడికక్కడ అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అట్లాంటి వాళ్ళకి దేహశుద్ధి కూడా చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఎవడు మాట్లాడినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. సో విన్నారు కదా, ఇది కోట శ్రీనివాస్ అన్న చెప్తాను. సో తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన మళ్ళీ దాడి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఒక్కొక్కరికి బెడత పూజ ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అండ్ అలాగే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి వాళ్ళని, ఇలాంటి నాయకులందరినీ కూడా ఎండగట్టాలి అని చెప్పేసి కోట శ్రీనివాస్ యాదవ్ చెప్తా ఉన్న పరిస్థితి.